హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక మాసంలో 11వ రోజు కార్తీక పురాణంలోని 11వ అధ్యాయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణ వ్రత ఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షము నొందును. కార్తీక మాసమునందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలల నుంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీ నశింపజేసుకొని పరమపదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వకథ కలదు. అది విన్న మాత్రమునే పాపములు పోవును, ఆయురారోగ్యములనిచ్చును, బహు ఆశ్చర్యకరముగా ఉండును. దానిని చెప్పేద వినుము. కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు స్నాన సంధ్యావందనములను విడిచిపెట్టిన వాడై ఇతరులకు కూలి చేయుచుండేవాడు. అతనికి మంచి గుణములు కలిగి సుశీల అను పేరు గల భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతని యందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టపడి తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొనియండి దారిన నడుచువారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని అదనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడు ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనవంతయును తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గంధమును ఆగ్రహించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడు కత్తితో పులిని హరించెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒకచోట మృతి చెంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమునందు యాతన బడిరి. యమభటులు వారందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు పడవేయిచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతి అయి సజ్జన సహవాసము చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు అతనిని చూచి భిక్షమిడి, అయ్యా యతి పుంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదానినే పతిధ్యానమును చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషినియు శ్యామయునైన ఆమెతో ఇట్లనియు, అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణమి పర్వదినము. ఈ దినమున సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరుపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను కనుక ఒత్తి నీవు చేసి ఇమ్ము. శ్యామయనగా యౌవనవతి అని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 ఒత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపమునందు హరిని పూజించి మనఃశుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండి అని
చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి నొందెను. అంతలో శంఖ చక్రాంకితులను, చతుర్బాహులను, పద్మాక్షులను, పీతాంబరధారులునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ, ముత్యాలతోనూ, పగడములతోనూ, రచించిన మాలికలతోనూ, వస్త్రములతోనూ, ఆభరణములతోనూ అలంకరింపబడిన విమానమును వచ్చి సూర్యుని వలె ప్రకాశించడి ఆ విమానమునందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవచ్చు మార్గమధ్యమందు నరకమును చూచి అచట తన భర్త నరకమునందు ఉండుటకు చూసి ఆశ్చర్యముంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరక కూపమునందు నా భర్త ముగ్గురితో పడి ఉండటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుడు. వీడు నీ భర్త. వీడు కూలి చేసియు దొంగతనమును చేసియు పరధనాపహరణమును చేసినాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమునందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడయ్యున్న వాడొకడిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు కనుక ఇతడు నరకమందు బడియున్నాడు. ఈ మూడవ వాడు కిరాతుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ నాలుగవ వాడు పులి కిరాతులు పరస్పర ఘాతముల చేత మృతి నొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలను నొందుచున్నారు. ద్వాదశి నాడు నెయ్యి వాడవలను, నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదురని అడిగాను. ఆ మాట విని దూతలిట్లనిరు, అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమునందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము. దాని వలన వారు ముక్తులవుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞనకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదాతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికిచ్చెను. దానిచేత వారు నరకము నుండి విడుదలై దివ్యమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపచేసుకొని మోక్షమును పొందెదురు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే ఏకాదశోధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ.